ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాక్ పై మిసైల్స్ తో విరుచుకుపడింది ఇరాన్. బాగ్దాద్ లో యుఎస్ లాజిస్టిక్స్ సెంటర్ ని ధ్వంసం చేసింది ఇరాన్. ఇరాక్ లో ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ వరుస దాడులతో విద్యుత్ వ్యవస్థ అక్కడ స్తంభించిపోయింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకి ప్రతీకారంగా ఇరాన్ ఇరాక్ లో ఉన్న యుఎస్ లాజిస్టిక్స్ సెంటర్ ని టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. మిసైల్స్, డ్రోన్ దాడులు చేసింది. ఇరాక్ లో ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ యొక్క వరుస దాడులతో అక్కడ విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్స్ చేస్తుంటే ప్రతీకార దాడులని ఇరాన్ చేస్తూ వస్తోంది. డైరెక్ట్ గా అమెరికా మీద అటాక్ కి దిక్కుండా గల్ఫ్ దేశాల్లో, పక్క దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ లాజిస్టిక్ సెంటర్స్ కావచ్చు, సైనిక స్థావరాల మీద అటాక్స్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇరాక్ పై దాడి చేసింది. ఇరాక్ లో ఉన్న యుఎస్ లాజిస్టిక్ సెంటర్ ని టార్గెట్ చేసి దాన్ని ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఇరాక్ లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన దృశ్యాలే మీరు చూస్తున్నారు. ఇరాక్ లో యుఎస్ లాజిస్టిక్ సెంటర్ ని టార్గెట్ చేసి మిసైల్స్, డ్రోన్ దాడులతో అటాక్స్ చేసింది. ప్రస్తుతం ఇరాక్ లో విద్యుత్ వ్యవస్థ స్తంభించినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది.